హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ బై జయ. ఈరోజు వచ్చేసి ఒక సింపుల్ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఎగ్ మ్యాగీ రెసిపీ అనమాట. ఎగ్ మసాలా మ్యాగీ రెసిపీ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను అండ్ 2 eggs ఆర్ 3 eggsని బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. అది దీంట్లో వేసేసాను. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉండాలి. అప్పుడే వెంటనే తిప్పేస్తే అవి బ్రేక్ డౌన్ అయిపోతాయి. కొద్దిసేపు పెట్టిన తర్వాత స్పూన్తో అలా అంటే అవి కొంచెం బ్రేక్ అవుతాయి అనమాట. దీంట్లో నేను కొంచెం సాల్ట్ కూడా వేసాను. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి కొంచెం సాల్ట్ వేసేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఎగ్ మ్యాగీ. ఇది మేము నైట్ డిన్నర్ లాగా తిన్నాము. మా బాబుకి అండ్ మా హస్బెండ్కి చేసి ఇచ్చాను అనమాట. ఇది మంచిగా తిన్నారు. ఇదంతా ప్లేట్లోకి తీసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను దీంట్లో. దాంట్లోనే సేమ్ బౌల్లోనే ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి దాంట్లో కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసాను అనమాట. ఫస్ట్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాని తర్వాత ఆనియన్స్ వేసాను అనమాట. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది మసాలా మ్యాగీ నూడిల్స్ అనమాట. సో ఇవన్నీ వేస్తే కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇవి వేసేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి దీంట్లో. నేను వచ్చేసి ఇక్కడ 3 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ తీసుకుంటున్నాను. మా హస్బెండ్కి అండ్ మా పెద్ద బాబుకి కూడా సరిపోతుంది. అండ్ అవన్నీ వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో మ్యాగీని అలానే వేసేయచ్చు. నేను కొంచెం బ్రేక్ చేసి వేస్తున్నాను అనమాట. అవన్నీ ఒక 2 parts దాకా బ్రేక్ చేసి వేసాను. దాని తర్వాత ఆ వాటర్లో డిప్ అయ్యేంత వరకు అలా పెట్టేసిన తర్వాత కొద్దిసేపటికి అది బాయిల్ అవుతుంది కదా, అలా కొంచెం ప్లేట్ మూసేసి పెట్టేయాలన్నమాట. అప్పుడు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 3 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది 3 తీసుకున్నా కాబట్టి 3 ప్యాకెట్స్ వేసాను. 3 ప్యాకెట్స్ వేసేసిన తర్వాత ఇది కొంచెం మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం ఇంతకుముందు బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, అది దీంట్లోకి వేసేయాలి. అంతే అనమాట. ఎగ్ మ్యాగీ సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోతుంది. నమ్మరు, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇది కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం లైట్గా వాటరీగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. చూసారా, ఎగ్ మ్యాగీ ఈజ్ రెడీ. ఇంతే అనమాట, సింపుల్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు లాస్ట్లో మా హస్బెండ్ తిన్న తర్వాత ఇచ్చే రివ్యూ అనేది మీకు ఇక్కడ లాస్ట్ క్లిప్లో యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఎగ్ మ్యాగీ అనేది కంప్లీట్ అయిపోయింది. గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇదే మా హస్బెండ్ తింటున్నా. తనకి చాలా బాగా నచ్చిందనమాట. తనే చెప్తున్నాడు, నేనేం అడగలేదు, బాగుంది అని. చూడండి తన ఎక్స్ప్రెషన్స్. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా హస్బెండ్స్ ఇలా ఒక చిన్న కాంప్లిమెంట్ ఇస్తే చాలు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.